ఇగ మొన్నైతే మా ఫ్రెండ్ గాడు హైదరాబాద్ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్‌నైతే యేసుకొనొచ్చాడు. సరదాగా ఇంట్లో పడుకొనుంటే రారా బయటికెళ్దామని ఏవేవో వంట ప్రయోగాలన్నీ పట్టుకొనైతే ఈ చెట్లల్లకైతే వచ్చాం. వచ్చిన తర్వాత ఏం వండుతానవు ఏంట్రా అంటే సర్ప్రైజ్ అది తర్వాత జూద్దు చేసేటప్పుడు అన్నాడు. కాపోతే ఐటెమ్స్ ఎక్కువ ఏం లేదు అక్కడ. ఏం వండుతాండ్రో గూడా అర్థం గాట్లే. ఏం చేస్తున్నార్రా అని చూస్తే గనుక ఇగ మొత్తం పొయ్యి ఎలిగిచ్చి ఇదేదో చపాతీ పిండి కలుపుతాండ్రు. ఆశీర్వాద్ తెద్దాం అనుకున్నాం గానీ రేట్ ఎక్కువ అన్నాడురా. నార్మల్ ఆటా తెచ్చామంటున్నారు వీళ్ళైతే. అరే మనం తినేదేరా బాబు ఇదని నేనైతే అన్నా. ఇక మా వోడైతే కండలేసుకొని బాగానే కలుపుతాండు పిండినైతే. అయితే ఈ పెళ్ళిని కడుక్కుంటా ఒక 2, 3 డైలాగులైతే యేసాడు. అప్పుడు నాకైతే ఈ డైలాగ్ గుర్తొచ్చింది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చ్చ! డిగ్రీ అయిపోయిన తర్వాత అయితే ఈ పని చేసుకుంటా కూడా బతికేయొచ్చని మా వోళ్ళైతే అంటున్నారు. ఇక తర్వాత చూస్తే అంతా వీరాది వీరులు మొత్తం చేతుల మీదే అన్ని ప్రయోగాలు చేసేస్తున్నారు. లాస్ట్‌కి ఇదేం ఐటమ్ వచ్చేసి అంటే మా బంజారాలో ఎంతో స్పెషల్ అయిన చూర్మా అంటారు. ఇదైతే తినాలనిపించిందంట మా వోళ్ళకి.